ఇండియన్స్ ను అవమానించడం ఆస్ట్రేలియాకు అలవాటే. ఇది ఫ్యాన్స్ మాట మాత్రమే కాదు, పచ్చి నిజమని గవాస్కర్ ఎపిసోడ్ చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సిరీస్ పేరేమో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, కానీ గౌరవం ఇచ్చేది మాత్రం అలెన్ బోర్డర్ కి మాత్రమే. మరి గవాస్కర్ పేరు ఎందుకు పెట్టినట్టు తీసి పడేయండి. ఇది సగటు టీమిండియా అభిమాని ఆవేదన. అలెన్ బోర్డర్ ఒక్కడి చేతుల మీదుగానే ఆస్ట్రేలియా జట్టుకు ట్రోఫీ ప్రదానం చేయించడం వివాదాన్ని రేపింది. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అలెన్ బోర్డ్ చేతుల మీదుగా బీజీ ట్రోఫీని అందుకున్నాడు. ఆ సమయంలో సునీల్ గవాస్కర్ అక్కడే కామెంటేటర్గా సిడ్నీ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాడు. ట్రోఫీని అందించాలని గవాస్కర్ను నిర్వాహకులు పిలవలేదు. దీనిపై గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనను ఆహ్వానించకపోవడం నిరుత్సాహానికి గురిచేసిందన్నాడు. అంతేకాదు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసిన నిర్వాహకులపై నిప్పులు చెరిగాడు. ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది, నేను ఇక్కడే ఉన్నా, వారు అద్భుతంగా ఆడారు కాబట్టి విజయం సాధించారు. ఆసీస్ గెలవడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్డర్తో కలిసి నేను కూడా టైటిల్ ప్రదానం చేస్తే బాగుండేది. నేను భారతీయుడిని కావడంతో నన్ను పిలవలేదు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ట్రోఫీ అందించడంపై నిర్వాహకులు వారి అభిప్రాయాన్ని నాకు చెప్పారు. భారత్ ఈ మ్యాచ్ గెలవకపోయినా డ్రా అయినా నా అవసరం లేదన్నారు. నాకు బాధేం లేదు, కానీ ఇది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కదా, ఇద్దరం కలిసి ఇస్తే బాగుండేది అనిపించింది అని సన్నీ భాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవాస్కర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గవాస్కర్ చెప్పిన దాంట్లో నిజం ఉందని, అతన్ని పిలవాల్సిందని కొందరంటే, సిరీస్ ఓడిపోయిన బాధలో ఉంటే ఈయన ట్రోఫీ అందిస్తాడంట అని మరికొందరు విమర్శించారు. ఇంకొందరు సెటైరికల్ గా అలిగావా గవాస్కర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 1996, 1997 సీజన్ నుంచి ఇరు దేశాల క్రికెట్ దిగ్గజాలు అయిన అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ పేరిట బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఐసీసీ నిర్వహిస్తోంది. యాషెస్ సిరీస్ లాగానే ఈ సిరీస్కు ఆదరణ లభించింది. 2016, 2017 నుంచి వరుసగా 4 సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ఈ సీజన్లో మాత్రం ఆసీస్ విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు మొత్తం 17 బీజీటీ సిరీస్లు జరిగాయి. భారత్ 10 సార్లు విజేతగా నిలిచింది. ఆసీస్ 6 సార్లు గెలవగా 1 సిరీస్ డ్రా అయింది.